వారణాసిలో మహేష్ బాబు గారు 5 రోల్స్‌లో కనబడబోతున్నారా? అల్లు అర్జున్ గారి మూవీకి 600 కోట్ల డీల్ వచ్చిందా? అల్లు అర్జున్ గారు లోకేష్ కనగరాజ్‌తో మూవీ చేస్తున్నారా? స్పిరిట్ నుంచి పెద్ద అప్డేటే రాబోతుంది. ఫౌజీ మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతుందా? ఆఖరికి ఆర్‌సీ-17 షూటింగ్ ఎప్పుడో కూడా తెలిసిపోయింది. ఇంకా చాలా విషయాలున్నాయి. వాయమ్మ ఇవాళ చాలా న్యూస్ ఉన్నాయన్నట్టు. సో నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసేయి. స్టార్ట్ చేసేద్దాం వెంటనే. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే 'అవతార్ 3' 750 మిలియన్ దాకా కొట్టేసింది భయ్యా ఇప్పుడే. అంటే లైక్ సినిమా రిలీజ్ ఎన్ని రోజులు అయితుంది? 12 రోజులో, 11 రోజులు అయితుంది. అప్పుడే 750 మిలియన్. సినిమా బడ్జెట్ 400 మిలియన్ ఎంతోనట. సో టోటల్‌గా పెట్టుకున్నా గాని 1 బిలియన్ దాటాలి. ఈజీగా దాటేస్తది అంటున్నారు. సో ఇదంతా అయిపోయింది కరెక్టే. మరి 'అవతార్ 4' పరిస్థితి ఏంటి అంటే మాత్రం 'అవతార్ 4' 4 ఏళ్లలో రిలీజ్ అయితదంట. 2029లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ సినిమా ఫస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో, మనకి 3 యాక్ట్స్ ఉంటాయి కదా! ఫస్ట్, సెకండ్, థర్డ్ యాక్ట్స్. ఫస్ట్ యాక్ట్ ఆల్రెడీ షూట్ చేసేసారు. ఆల్రెడీ రెడీగా ఉంది. ఇంకా 2 యాక్ట్స్ షూట్ చేయాలి. హైలైట్ ఏంటంటే ఈ సినిమా 'అవతార్ 3'కి 8 ఇయర్స్ తర్వాత జరుగుతదంట. టైమ్ జంప్ ఉంటదంట. అందుకే ఫస్ట్ యాక్ట్ ముందే షూట్ చేసేసారు. ఎందుకంటే వీళ్ళు పిల్లలు ఉంటారు కదా! పిల్లల యాక్టింగ్ అలానే ముందే రికార్డ్ చేసేసి, షూట్ చేసేసి పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పెరుగుతారు కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ చేంజెస్ చేస్తారు కాబట్టి అట్లా. ఎందుకంటే వాళ్ళు ఏజ్ పెరుగుతారు కాబట్టి అట్లా. సో ఈ సినిమా చాలా బాగా ఆడితేనే ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్ చేస్తా అని చెప్పేసి కెమెరాన్ తాత అంటున్నాడు. ఒకవేళ ఆడట్లేదు, సినిమా ఫ్లాప్ అయింది అంటే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అందరికి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పార్ట్ స్టోరీలు చెప్పేస్తా అంటున్నాడు ఆయన. అంటే ఇది ఏంటి ఇప్పుడు ఆడియన్స్ మీద రివెంజ్ అని, ఇప్పుడు ఖచ్చితంగా హిట్ చేయండి లేకపోతే నేను సినిమా తీయని. సినిమాలు సూపర్ తీస్తే ఖచ్చితంగా జనాలు వస్తారు. అంటే లైక్ విజువల్‌గా బాగానే ఉంటాయి. బట్ ఏముంది అంతే అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. మీకెలా అనిపించింది 'అవతార్' మూవీస్? లైక్ ఫోర్త్ పార్ట్ మీద ఎక్సైట్‌మెంట్ ఉందా లేదా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సిద్దు జొన్నలగడ్డ గారి నెక్స్ట్ మూవీ ఆగమాగమే ఉంది నిజంగా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'బ్యాడ్ యాస్' అని చెప్పేసి వచ్చారు. రవికాంత్ పేరేపు. ఆయన మనకి 'బబుల్ గమ్' తీశారు అండ్ ఆల్సో మనకి 'క్షణం' తీసిన డైరెక్టర్ ఆయనే. ఆ డైరెక్టర్‌తో ఫస్ట్ వాళ్ళు 'కోహినూర్' 2 పార్ట్‌లు అన్నారు. సితారా వాళ్ళు చేసేది. లేదు దాని తర్వాత 'బ్యాడ్ యాస్' అని ఒక మూవీ వస్తుంది. దాని తర్వాతనే 'కోహినూర్' కూడా ఉంటదని చెప్పేసి అన్నారు. దాని తర్వాత యూ గాట్ 'జాక్' అండ్ తెలుసు కదా! తెలుసు కదా! పోయిన తర్వాత ఇప్పుడు టోటల్‌గా అన్ని స్క్రాప్ చేసేసి 'బ్యాడ్ యాస్' రాదు అండ్ ఆల్సో 'కోహినూర్' రావట్లేదు. ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ 'స్వరూప్' తోటి ఒక కామెడీ మూవీ చేస్తున్నారంట. 'సితారా' వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తెలుసు కదా! ఆడుంటే 'బ్యాడ్ యాస్‌కి' ఎలా ఉండేదో తెలీదు. రిసెప్షన్ మేబీ అట్లే ఉండొచ్చేమో. ఇంకొంచెం వైల్డ్ ఉంటదంట ఆ క్యారెక్టర్. అప్పుడే మనకి సిద్దు గారు చెప్పినప్పుడు కూడా. అంటే లైక్ ఇప్పుడు మళ్ళీ కామెడీకొచ్చేసిర్రు. 'డీజే టిల్లు క్యూబ్' తీయొచ్చు. బట్ ఏమో తెలీదు. బట్ తెలుసు కదా! చాలా పెద్ద డేటా పెట్టింది. టెక్నికల్లీ 'జాక్' అంటే తెలుసు కదా! గట్టిగా పెట్టిందనే ఫీలింగ్ అన్నట్టు. అంటే లైక్ జనరల్‌గా ఒక న్యూట్రల్ ఆడియన్స్ కూడా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఏంట్రా ఇలా రాసారు, వంకర వంకర ఉంది క్యారెక్టర్ అనే ఫీలింగ్ చాలా మంది, నేను బయట కూడా చాలా మంది విన్నాను. వాట్ యూ సే? సో మళ్ళీ సిద్దు గారు ఫార్మ్‌లోకి రావాలంటే ఇంకొక కామెడీ ఫిల్మ్ పడాలా లేదా నాకు తెలియట్లేదు గానీ చాలా డ్రాస్టిక్ డిసిషన్సే తీసుకున్నారు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎప్పుడైతే ఈ సినిమాలు ఫ్లాప్ అయినాయో. మీకెలా అనిపిస్తుంది? ఒక కామెడీ మూవీ అంట 'బ్యాడ్ యాస్' అండ్ 'కోహినూర్' పక్కకు పెట్టేశారు. మీకేమనిపిస్తుంది? ఆ సినిమాలు రావాలా? లేదు విల్ వాచ్ ఓన్లీ కామెడీ ఫ్రమ్ సిద్దు జొన్నలగడ్డ అనుకుంటున్నారా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'జననాయగన్' అమ్మ బాబోయ్! ఆగం పట్టించేస్తుంది. లైక్ మొన్ననే ఆడియో ఫంక్షన్ జరిగింది. అది రికార్డ్ చేస్తారు. మన టెలికాస్ట్ జనవరి 4థ్ నాడు చేస్తారంట. అది పెట్టుకొని సినిమా ట్రైలర్ జనవరి 1 నాడు ఉంటదంట. సో లాస్ట్ సినిమా అని గట్టిగా ఉదరగొడుతున్నారు. నాకైతే మాత్రం నమ్మకం లేదు భయ్. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది గెలిచినా, ఓడినా గాని తర్వాత మళ్ళీ ఆయన ఈల్ కమ్ బ్యాక్ వస్తది. ఖచ్చితంగా కమ్ బ్యాక్ అంటారు. రిటైర్మెంట్ అవన్నీ ఉంటాయి గ్యారంటీగా. ఎన్ని చూడలేదు మనం అట్లా అనిపిస్తుంది గానీ, 'భగవంత్ కేసరి' రీమేకా కాదా అని అడగకండి అని చెప్పేసి డైరెక్టర్ అంటున్నారు. ఎందుకు చెప్పాలి? హూ మెన్షన్డ్? ఎవరు అడిగింది మిమ్మల్ని అక్కడ రీమేకా కాదా అని ఎవరు అడగలేదు. మరి అనవసరంగా ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? పోనీ అయిందనుకుందాం. బావుంటే హ్యాపీయే. బట్ చూద్దాం ఎట్లుంటదో. ట్రైలర్ వచ్చిన తర్వాత తెలుస్తది మనకి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ భయ్ అది రీమేకే. మీ థాట్స్ ఏంటి అసలు దీని మీద? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'చిరు అనిల్' సాంగ్ వచ్చింది. మెగా విక్టరీ మాస్ సాంగ్. ఇప్పుడు పాట బాగా లేదంటే నన్నేమనంటారో నాకర్థం కావట్లేదు. అంటే లైక్ నువ్వు టార్గెట్ ఆడియన్స్ కాదంటారు. మాస్ సాంగ్ 'వెంకటేష్' గారు, 'చిరంజీవి' గారు కలిసి డాన్స్ చేసిన సాంగ్. ఆ పాటేంటో, ఆ లిరిక్స్ ఏంటో నాకు అర్థమే కావట్లేదు. 2 ఇంటూ 2 2 త్రీజా 6 2 ఫోర్సా 8 ఏదో ఉంటది భయ్యా. సారీ మర్చిపోయినా నేను. అది గుర్తులేదు ఆ డైలాగ్స్. అమ్మ బాబోయ్! ఏంట్రా ఆ పాటేంటి? ఆ లిరిక్స్ ఏంటి? ఆ డాన్స్ స్టెప్స్ ఏంటి? ఏమో భయ్యా నాకైతే అంటే ఇప్పుడు 'బ్లాక్ బస్టర్ పొంగల్' ఆడింది కదా! అంటే ఏమో అదొక ఊపులు ఊపేసింది. లైక్ సంక్రాంతికి వస్తున్నానికి క్రియేట్ చేసినంత మొమెంటం దీనికి లేదనే ఫీలింగ్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ అ బాస్ మూవీ, మెగాస్టార్ గారి మూవీ కాబట్టి జనాలు ఖచ్చితంగా ఎళ్తారు. థియేటర్‌కి ఖచ్చితంగా ఎళ్తారు. రికార్డ్స్ గ్యారంటీ కొడతది. బట్ సంక్రాంతికి వస్తున్నాం రేంజ్‌లో అయితే మాత్రం ఏ రకంగా ఎక్సైట్‌మెంట్ రావట్లేదు ఈ సినిమాతో. సో చూడాలి ఎట్లుంటదో. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడొస్తదో ఇంకా తెలీదు. 4థ్ అంటున్నారు కొంతమంది, ఫస్ట్ అంటున్నారు కొంతమంది. ఇంకా క్లారిటీ లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 పెట్టుకుంటున్నారట. ఒకటేమో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంట. అది ఏ రోజో తెలీదు. అండ్ ఆల్సో ఇంకోటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంట. నన్నడిగితే ఈవెంట్‌లన్నీ బొక్క. ఎవ్వడికి ఎక్సైట్‌మెంట్ ఉండదు. డైరెక్ట్ నువ్వు ట్రైలర్ రిలీజ్ చేస్తే సరిపోతుంది నా ఫీలింగ్. మొన్న 'రాజసాబ్' కూడా అంటున్నారు గానీ ఆ రేంజ్ ఏం రాలేదు. ఒక్క 'ప్రభాస్' గారి స్పీచ్ తప్ప. మిగతాదంతా ఓవర్ యాక్షన్ అనే ఫీలింగ్ వచ్చింది. మీ థాట్స్ ఏంటి అసలు దీని మీద? కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ 'తేజ సజ్జా' గారి మీద కొత్త వింత న్యూస్ వస్తుంది భయ్యా. ఏంటంటే ఆయన 'జై హనుమాన్' నుంచి తప్పుకున్నారని అండ్ ఆల్సో 'జాంబీ రెడ్డి' కూడా చేయట్లేదని, ఆయన నెక్స్ట్ ఇమ్మీడియేట్ మూవీ 'మల్లిక్రామ్' ఏదో మన 'డీజే టిల్లు' ఉంది కదా! 'టిల్లు స్క్వేర్' డైరెక్టర్ ఆయనతో చేయబోతున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ సూపర్ హీరో మూవీ అని న్యూస్ అయితే గట్టిగా వినబడుతుంది. దాని తర్వాత మళ్ళీ 'తేజ సజ్జా' గారి పీఆర్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే అవన్నీ అబద్దాలే. 'జై హనుమాన్‌లో' 'తేజ సజ్జా' గారు ఉన్నారు. ఆ సినిమా
షూట్ స్టార్ట్ అయిన వెంటనే ఈయన కూడా జాయిన్ అవుతారు. ఆయన డేట్స్ ఇచ్చేసి కాకపోతే మెయిన్ హీరో ఖచ్చితంగా రిషబ్ శెట్టి గారే. 'జాంబిరెడ్డి 2' కూడా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. లైక్ ఇది సడెన్‌గా ఈ 2 న్యూస్ ఎందుకొస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంటే లైక్ ఇది ఖచ్చితంగా ఒక నెగెటివ్ ప్రొపగండా క్రియేట్ చేయాలని చేస్తున్నారో తెలీదు గానీ, లైక్ ముఖ్యంగా ప్రశాంత్ వర్మ గారు ఉన్న సిట్యుయేషన్‌లో ఏ సినిమా ఏది ఫస్ట్ వస్తదో తెలీదు. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఈ న్యూస్ రావడం, తర్వాత మళ్ళీ పీఆర్ వచ్చేసి లేదు లేదు ఇది నిజం అది కాదనడం ఎందుకో నాకు తేడా కొడుతుంది. ఫస్ట్ అయితే మాత్రం ఒక సినిమా అయితే రిలీజ్ గానియండి. ఎందుకంటే 'హనుమాన్' వచ్చేసి 2024 ఇప్పుడు 2026 వచ్చేసింది 2 ఏళ్ళు అయిపోయింది. ఏం చేశారు ఇన్ని రోజులు అనే ఫీలింగ్ వస్తుంది. ఆయన చెప్పిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు భయ్యా. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఒక్క సినిమా కూడా వచ్చినా ఓకే అనుకునేటోడిని. ఏమీ రాలే. సినిమా షూటింగ్‌లు అయితున్నాయి. సగంలో అయితున్నాయి అంటున్నారు. ఏది రాట్లేదు. కనీసం ఒక అప్డేట్ లేదు. ఏమి లేదు. ఏమి ఉండట్లేదు. సో మీకేమనిపిస్తుంది దీని మీద? 'జై హనుమాన్' నుంచి తప్పుకుంటున్నారా 'తేజ సజ్జా'? అనిపిస్తుందా? నిప్పు లేనిదే పొగ రాలే అంటారు కదా! మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్‌లో. సో 'పెద్ది' నుంచి సాంగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే వాళ్ళొక కొత్త అప్డేట్ ఇచ్చారు. కొత్త క్యారెక్టర్ రివీల్ చేశారు. దట్ ఈస్ 'జగపతి బాబు' యాస్ అప్పల సూరి అట. అక్కడ 'జగపతి బాబు' అని పేరు పెట్టకపోయుంటే నాకు బొక్క కూడా అర్థం కాదు. ఎవరు ఈ క్యారెక్టర్ అనుకునేటోన్ని. అంత డిఫరెంట్ ఉన్నారు ఆయన. ఎక్స్‌పెక్టే చేయలే 2 నిమిషాలు. ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఉందని చెప్పేసి. అంటే లైక్ ఇట్ వాస్ రియల్లీ గుడ్. రియల్లీ వెల్ డన్. సో అప్పల సూరి ఆయన ఈ క్యారెక్టర్ ఏంటో, సినిమాలు ఏంటో మనకు తెలుస్తది. ఖచ్చితంగా మార్చ్ 27 పక్కా 'పెద్ది' వస్తది. దీన్ని బట్టి చూస్తుంటే సెకండ్ సాంగ్ రావడానికి టైం పడతదా? ఎందుకంటే డిసెంబర్ 31 వస్తా అన్నారు. దిస్ ఈస్ డిసెంబర్ 31 ఎలాంటి అప్డేట్ లేదు. సో ఏమో రాదనుకుంటున్నా అయితే మాత్రం. 'అప్పల సూరి' అయితే మాత్రం చాలా బాగుంది. ఐ హోప్ ఇట్స్ గుడ్. సో స్పీకింగ్ అబౌట్ రామ్ చరణ్ గారి మూవీస్ 'RC-17' డైరెక్టెడ్ బై సుకుమార్ గారు ఆఖరికి వాళ్ళు స్క్రిప్ట్ అయితే లాక్ చేసుకున్నారు. కనీసం ప్రస్తుతానికైతే మాత్రం రీడబుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. టోటల్ షూటబుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 నుంచి షూట్ స్టార్ట్ చేస్తారంట. దుబాయ్‌లో వర్క్ జరుగుతున్నాయి. సుకుమార్ గారు ఈ సినిమా గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. రామ్ చరణ్ గారు ఒక కొత్త మేక్ ఓవర్ అండర్‌గో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయట. సో ఐయామ్ హోపింగ్ చాలా గట్టి సినిమా ఉండాలి. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ మోడర్న్ ఎరా అంటున్నారు. అంటే లైక్ మనకి ఇప్పుడు 'రంగస్థలం'తో కంపేర్ చేయకుండా వీళ్ళు సెపరేట్‌గా ఒకటే వేరే జానర్‌కి తీసుకెళ్ళి వేరే టైమ్ లైన్‌లో తీసుకున్నారనుకోండి. ఈ 'రంగస్థలం'తో కంపారిజనే ఉండదు. దట్ ఈస్ ద పాయింట్ అన్నట్టు. సో ఐయామ్ హ్యాపీ అబౌట్ ఇట్. రియల్లీ ఎక్సైటెడ్. అండ్ ఎలా చూపిస్తారో చూడాలి. ఆఫ్టర్ 'పుష్ప 2' నాకు చూడక అస్సలు నచ్చలేదు భయ్యా సినిమా. మీకెలా అనిపించింది అసలు 'పుష్ప 2'? కింద కామెంట్స్‌లో చెప్పండి. 'RC-17' రియల్లీ ఎక్సైటెడ్. 'పెద్ది' కొడదు. దాని తర్వాత 'RC-17' తోటి వేరే లెవెల్ కొడతాం. సో 'చిరంజీవి' గారి 'విశ్వంబర' సినిమా ఎప్పుడు రావాల్సిందది? ఎప్పుడొస్తుంది? టెక్నికల్లీ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. చాలా మంది సమ్మర్ అన్నారు గానీ సమ్మర్ కూడా వచ్చే ఛాన్స్ లేవట 2026లో. దే ఆర్ గోయింగ్ టు పుష్ టు జూన్ అంటున్నారు. సినిమా కంప్లీట్ కాలేదా షూటింగ్ అంటే షూటింగ్ మొత్తం అయిపోయింది. సీజీ వర్క్స్ కంప్లీట్ కావట్లేదట. ప్రొడ్యూసర్స్ సీజీ వర్క్స్ వాళ్ళకి సాటిస్ఫాక్టరీ అనిపించే వరకు సినిమా మీద వర్క్ జరుగుతూనే ఉంటదట. అప్పటి వరకు సినిమా రిలీజ్ చేయరంట. ఇప్పటివరకు ఎలాంటి సాలిడ్ రిలీజ్ డేట్ అంటూ ఏది పెట్టుకోలేదు వాళ్ళు. జూన్ అనుకుంటున్నారు. వస్తే ఆ టైంకి వస్తది. లేదంటే లేదు. ఏమో నాకైతే మాత్రం ఏమో భయ్యా! నిజం చెప్తే చెడ్డోడినయిపోతా కానీ నాకెందుకో తేడా కొడుతుంది అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి. 14 లోకాలంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు. సో వాటిని ఎలా చూపిస్తారో చూడాలి. బావుంటే హ్యాపీయే భయ్యా! మీకేమనిపిస్తుంది 'విశ్వంబర'? లైక్ 'మనశంకర వరప్రసాద్' గారి అంటే ముందే రావాల్సింది. ఏమో ఇది ఆగమాగం అయిపోతుంది. ఎక్సైట్‌మెంట్ ఉందా ఇంకా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'ప్రభాస్' గారి 'రాజసాబ్' అయిన వెంటనే ఈ ఇయర్‌లో ఇంకో సినిమా వస్తది అనుకున్నాం. దట్ ఈస్ 'ఫౌజీ'. ఆగస్ట్ 14th అన్నారు ఫస్ట్ స్టార్టింగ్. అదే రోజు మనకి 'లవ్ అండ్ వార్' కూడా వస్తుంది. లైక్ క్లాష్ వచ్చినా పెద్ద ఫరకేం పడదని ఫీలింగ్ ఉన్నప్పుడు కొత్తగా వినిపించే న్యూస్ ఏంటంటే సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో కొంచెం షూటింగ్ పార్ట్ మిగిలిందట ప్రభాస్ గారిది. ఈ జాన్యురీ మొత్తం ప్రభాస్ గారు 'స్పిరిట్‌కి' ఎక్కడ షూట్ చేయరంట. ఆయన వెకేషన్ వెళ్లారు. వెకేషన్‌కి వచ్చిన వెంటనే 'ఫౌజీ' కంప్లీట్ చేస్తారంట. చిన్న పోర్షన్ ఉంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ 'ఫౌజీ' కంప్లీట్ అయిపోతదట. సో అది అయిపోయిన తర్వాత 'ఫౌజీ' విల్ బి పోస్ట్‌పోన్ టు దసరా దిస్ ఇయర్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ 2027 ఫస్ట్ క్వార్టర్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే లైక్ మార్చ్, ఏప్రిల్ అన్నీ మార్చ్‌లే ఉంటే మనకి 'వారణాసి' మార్చ్ అంటున్నాం. 22 మార్చ్ అంటున్నాం. ఇది మార్చ్ అంటున్నాం. మరి ఇంకెప్పుడొస్తాయిరా ఆ సినిమాలు అనుకుంటే మాత్రం ఇదొక సిట్యుయేషన్ నడుస్తుంది ఏదో. లైక్ అంటే దాన్ని బట్టి చూసుకుంటే 'స్పిరిట్' విల్ బి ద 25th ఫిల్మ్ ఆఫ్ ప్రభాస్ గారు. ఎందుకంటే ఫస్ట్ 'ప్రభాస్ 25' 'స్పిరిట్' అవ్వాల్సింది. తర్వాత 'ఫౌజీ' వచ్చింది. ఏమో ఆగమాగం అయితుంది. సిట్యుయేషన్ ఇదే అయితుందనమాట. సో ఏమో తెలీదు ప్రస్తుతానికైతే మాత్రం. ఐ యామ్ ఎక్సైటెడ్ అంటే రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ 'ఫౌజీ' బికాస్ ఏదో చేస్తున్నారు. గట్టిగా చేస్తున్నారు దాని మీద. ఎప్పుడొచ్చినా బాగుంటదని నమ్మకం అయితే గ్యారంటీగా వస్తుంది. సో 'స్పిరిట్' గురించి మాట్లాడుకుంటే 'స్పిరిట్' షూటింగ్ జరుగుతుంది. రిలీజ్ ఈవెంట్ కూడా 'స్పిరిట్' షూటింగ్ నుంచి వచ్చారన్నట్టు. ఆ షూట్‌లో చాలా వింత విషయాలు విన్నాం అసలు 'స్పిరిట్‌లో' సంథింగ్ జరగబోతుంది. అవి ఆ న్యూస్‌లో సగమైన నిజమైతే మనం అనుకున్న దానికంటే సినిమా చాలా వైల్డ్‌గా ఉండబోతుందని నమ్మకం అయితే వస్తుంది. తెలుస్తుంది. బాగా గట్టిగా మాట్లాడుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు చాలా మంది మాట్లాడుతున్నారు. ఏమో గానీ సినిమా షూట్ ప్రస్తుతానికి లైక్ ప్రభాస్ గారిదైతే ఆగిపోయింది. జాన్యురీ అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టుగానే 'ఫౌజీ' కంప్లీట్ చేసుకుంటారు. దాని తర్వాత హీ మూవ్స్ ఆన్ టు 'స్పిరిట్' ఫుల్ ఆన్ 45-50 డేస్ కంటిన్యూ 'స్పిరిట్' మీద వర్క్ చేస్తారంట. అండ్ వీళ్ళు అనుకున్న దానికంటే తొందరగా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. సో 'ఫౌజీ' పుష్ అయ్యి 'స్పిరిట్' ముందర రావచ్చు. దట్ ఈస్ ద న్యూస్ ప్రస్తుతానికైతే మాత్రం. అది ఎంతవరకు పాసిబుల్ అయితదో లేదో మనకి ఫ్యూచర్‌లో తెలుస్తది. బట్ ప్రస్తుతానికి వినిపించే న్యూస్ ఏంటంటే 'స్పిరిట్' జాన్యురీ 1 నాడు న్యూ ఇయర్ రోజు మనకి ఒక పోస్టర్ వస్తదంట. ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ రావచ్చు. దాంట్లో
రిలీజ్ డేట్ కూడా ఉండొచ్చు. సో మనకి రేపటిలోపు మనం అనుకునే న్యూస్ నిజమో కాదో తెలుస్తుంది అన్నట్టు. ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే దిస్ ఈస్ మై సెకండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. వారణాసి, స్పిరిటే నెక్స్ట్ అంతే ఇంకా. అండ్ నేను చెప్తున్నా కదా, నేను విన్న న్యూస్ వింటుంటే ఒకవేళ దీంట్లో సగమైనా నిజమైతే ప్రభాస్ గారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పడం ఒకటి, నువ్వు ఆ ట్యాగ్ వాడుకొని ఏమేం చేస్తున్నావు అనే ఫీలింగ్ అయితే నాకు మస్తు అనిపిస్తుంది. లెట్స్ సీ గట్టిగా మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఫెమినిస్టులు ఏడుపే, ఇంకా ఏడుపులతో చెరువులు నింపేస్తారు అన్నట్టు, అంత దారుణంగా ఉంటుంది. సో మీ థాట్స్ ఏంటి అసలు స్పిరిట్ మీద? ఎక్సైట్మెంట్ ఉందా లేదా? రేపటికి పాటికి పోస్టర్ వచ్చేస్తే అప్పుడు మళ్ళీ వీడియో చేసి మాట్లాడుతున్నాం. సో ఇట్లా అనుకున్నా కానీ అల్లు అర్జున్ న్యూస్ చాలా గట్టిగా వినబడుతున్నాయి. అల్లు అర్జున్ AA22 అట్లీ గారి డైరెక్టర్, ఆ సినిమాకి నెట్ఫ్లిక్స్ డీల్, ఓటీటీ డీల్ 600 crores కి అమ్మారు అనేది న్యూస్ వస్తుంది. 600 కోట్ల అంటే లైక్ సినిమా బడ్జెట్ 750 ఎంతో అన్నారు భయ్య ఫస్ట్ స్టార్టింగ్. దాని తర్వాత బడ్జెట్ పెరిగింది అంటున్నారు. దానికి టోటల్ గా 1000 కోట్ల దాకా బడ్జెట్ అయింది. దాంట్లో 600 crores నెట్ఫ్లిక్స్ ఇస్తుంది. సన్ పిక్చర్స్ వాళ్ళు డీల్ ని క్లోజ్ చేశారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజమో కాదో మనకి ఫ్యూచర్ లో కన్ఫర్మ్ అవుతుంది. అది వేరే విషయం అనుకున్నా కానీ ఇప్పుడు టెక్నికలీ చూసుకుంటే ప్రతి సినిమాకి వాళ్ళు రేట్లు తక్కువ చేసుకుంటున్నారు కదా. సడన్ గా దీనికి 1000 కోట్లు అయినా కానీ ఎంతున్నా కానీ 600 కోట్లకి ఎట్లా కొంటున్నారు? అదొక డౌట్ అయితే నడుస్తుంది. ఇదే కాకుండా మనకి వారణాసి కూడా లైక్ 650 crores నెట్ఫ్లిక్స్ డీల్ నడిచింది. బట్ ఆ సినిమా 1300 crores ఎంతో బడ్జెట్ ఉంది, వాళ్ళకి సరిపోదని చెప్పేసి 900 crores అడుగుతున్నారని చెప్పేసి ఇంకో న్యూస్ వస్తుంది. నెంబర్ చూస్తేనే నాకు కూడా పిచ్చిలేస్తుంది. ఏంట్రా మరీ ఓవర్ అయిపోయింది అనే ఫీలింగ్ నాకు కూడా వస్తుంది. ఏమో అందరూ అదే డౌట్ లో ఉన్నట్టున్నారు. బట్ స్టిల్ ఇది నిజమో కాదో మనకి ఫ్యూచర్ లో తెలుస్తూ ఉంటుంది. బట్ 600 కోట్లు ఏంట్రా అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అట్లా అనుకున్నా కానీ సినిమా షూటింగ్ దుబాయ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఒక పెద్ద షెడ్యూల్ ఉంటుంది దీంట్లో. సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 మిడ్ వరకు కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. 2027 సమ్మర్ లో సినిమా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ కి టైం ఇచ్చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అట్లా ఏమేమి చేస్తున్నాడో గట్టిగా చేసామి, మంచిది ఈ సినిమా. ఇదనుకున్న అల్లు అర్జున్ గారి నెక్స్ట్ న్యూస్, త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు కలిసి చేయాల్సిన సినిమా గాడ్ ఆఫ్ వార్. పెద్ద బడ్జెట్, అప్పుడే 1200 కోట్లు అనుకున్నాం. దాని తర్వాత సినిమా షెల్వ్ అయిందన్నారు. ఇట్ మూవ్డ్ ఆన్ టు ఎన్టీఆర్ గారు అన్నారు. తర్వాత ఎన్టీఆర్ గారు మురుగా బుక్స్ తోటి ఫోటోలు దిగి ఎయిర్పోర్ట్ లో కనబడ్డారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా వినిపించే న్యూస్ ఏంటంటే ఆ సినిమా మళ్ళీ బ్యాక్ టు అల్లు అర్జున్ గారు అంటున్నారు. ఇది ఒక వారం నుంచి బాగా రచ్చ జరుగుతుంది. దీని గురించి ఎలాంటి కన్ఫర్మ్డ్ డేట్స్ అయితే రావట్లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే బన్నీవాస్ గారు చెప్పేది ఏంటంటే జనవరిలో అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ఫిలిమ్స్ కి అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. ఒక 4 ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి సినిమాలు. ఆయన వెంటనే ఏం చేయాలో నాకు క్లారిటీ ఉందని చెప్పేసి అని అంటున్నారు. సో ఆ 4 ఫిలిమ్స్ లో ఈ సినిమా ఉందా, లేదంటే ఎన్టీఆర్ గారు నెక్స్ట్ సినిమా డైరెక్ట్ త్రివిక్రమ్ గారితో ఉంటుందో లేదో తెలియదు మనకి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ నీల్ చేస్తున్నారు. 2 పార్ట్స్ చేస్తున్నారు. ఆ సినిమాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రావాల్సింది ఎన్టీఆర్ నీలే, ఇంకా వేరే సినిమా లేవు. ఎన్టీఆర్ నెల్సన్ కూడా ఏమో డౌటే. బట్ స్టిల్ ఇవన్నీ పెట్టుకొని అది వస్తుందా లేదా డౌట్ అవుతుంది. నాకైతే మాత్రం ఎన్టీఆర్ గారే చేయాల్సింది. అయిన తర్వాత మళ్ళీ ఇంకా రావడం ఏంటి నాకైతే నచ్చలేదు. మీ థాట్స్ అంటే అసలు చేయాల్సిందేనా గాడ్ ఆఫ్ వార్ అల్లు అర్జున్ ఆర్ ఎన్టీఆర్? మీ థాట్స్ కింద కామెంట్స్ లో. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫిల్మ్స్ లో 4 ప్రాజెక్ట్స్ అనుకున్నాం కదా, దాంట్లో లోకేష్ కనగరాజ్ గారి మూవీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయంట. ఈ సినిమా స్టోరీ లోకేష్ కనగరాజ్ మొన్న నారేట్ చేశారంట అల్లు అర్జున్ గారికి. ఇది కనుక గ్రీన్ లైట్ అయితే జూలై 2026 లో షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. అండ్ ఐ రియలీ హోప్ లోకేష్ కనగరాజ్ ఈసారి మంచి సినిమా తీయాలి. అంతకంటే నాకు ఇంకే వద్దు. అల్లు అర్జున్ కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ డైరెక్టర్స్ అవుతున్నారు. 2 బాగా ఆడితే హ్యాపీయే. ఈ నెక్స్ట్ టైం ఏదో తెలియదు కానీ ఎక్సైటెడ్ గ్యారంటీ. బట్ లెట్స్ సీ ఖైదీ 2 పరిస్థితి ఎవరికి తెలియదు. ఎల్సీయూ ఆగమైపోయిందని గట్టిగా నమ్మకం వస్తుంది. రోలెక్స్ రాదు, బొక్క రాదు, నా ఫీలింగ్ ఫిక్స్ అయిపోయింది రాదు అది. సో మీ థాట్స్ ఏంటి అసలు లోకేష్ మూవీ అంట కింద కామెంట్స్ అయిపోయింది. ఇవన్నీ అనుకున్న ద బిగ్గెస్ట్ వైల్డెస్ట్ న్యూస్ ఐ హర్డ్ దిస్ వీక్ వాస్ వారణాసిలో మహేష్ బాబు గారు 1 కాదు 2 కాదు 3 కాదు 5 రోల్స్ లో కనబడతానంట. ఆ 5 రోల్స్ లో మనకి కన్ఫర్మ్ అయిన 3 రోల్స్. ఒకటి మనకి రుద్ర ఆల్రెడీ హీరో చేస్తున్నాడు. శ్రీరాముల వారి క్యారెక్టర్ ఆల్రెడీ రాజమౌళి గారే కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత శివుడి రోల్ లో కూడా కనబడతారంట. ఒక బ్రీఫ్ రోల్ ఉంటుందట, చిన్న రోల్ ఉంటుందట. అవే కాకుండా ఇంకా 2 రోల్స్ ఉంటాయంట. అంటే లైక్ చెప్తున్నా కదా భయ్యా, వైల్డెస్ట్ థింగ్స్ అని వింటున్నాను నేనైతే వారణాసి మీద. వాళ్ళు ఒకటేసారి నెట్ఫ్లిక్స్ డీల్ 650 అన్నారు, 900 కావాలంటున్నారు, లైక్ 5 రోల్స్ అంట. గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. 1350 crores బడ్జెట్, దాంట్లో 200 crores టోటల్ మార్కెటింగ్ పెడతారంట. ఆగం అవుతుంది. జస్ట్ 7 to 8 months మాత్రమే షూటింగ్ మిగిలిందంట. వీళ్ళు ఏ రేంజ్ ప్లానింగ్ చేస్తారు? ఇంత ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుందా? మార్చ్ 2027 లో సినిమా రిలీజ్ అంట. లైక్ చెప్తున్నా కదా, ఇవన్నీ వింటుంటే మతిపోతుంది గ్యారంటీగా. ఖచ్చితంగా మార్చ్ 2027 అయితే ఖచ్చితంగా రాదని గట్టి నమ్మకం ఉంది నాకైతే మాత్రం. రాజమౌళి సినిమా కదా, మనకి టీజర్లో ఏదైతే చూపించిండో దాన్ని కనుక రీక్రియేట్ చేయగలిగిందంటే ఇంకేమీ లేదు. ఇంకా ఇండియా ఊగవతలు పడుతుంది. ఇండియా కాదు, మొత్తం ప్రపంచమే ఊగవతలు పడతాయి అనమాట. మీకేమనిపిస్తుంది? 5 రోల్స్ అంట మహేష్ బాబు గారు. ఎన్ని డిఫరెంట్ రోల్స్ ఉంటారో కింద కామెంట్స్ అయిపోయింది. నేను మాత్రం పిచ్ ఎక్సైట్మెంట్ తో ఉన్నా. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ వారణాసి. మీ థాట్స్ కింద కామెంట్స్ అయిపోయింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం సండే నాడు మాట్లాడేసుకుందాం. వాళ్ళు 31st కాబట్టి 2025లో వచ్చిన సినిమాలన్నింటినీ ర్యాంకింగ్ చేయబోతున్నాం లైవ్ లో. సో వచ్చేసేయండి, జాయిన్ అయిపోండి. లెట్స్ సెలబ్రేట్ న్యూ ఇయర్ టుగెదర్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్.